అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లాన్ చేసిండు. ఆ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా దాదాపు 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ పెట్టుకోబోతున్నారట. కొండా సురేఖ బిడ్డ మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డిని పట్టుకొని కొండా సురేఖ బిడ్డ ఇష్టానుసారంగా మాట్లాడింది. కొండా సురేఖ బిడ్డ మాట్లాడడానికి కారణం కొండా సురేఖనే. ఎందుకంటే కొండా సురేఖ రేవంత్ రెడ్డి పరకాల భారీ బహిరంగ సభకు పోయినప్పుడు కొండా సురేఖ రాలేదు. రేవంత్ రెడ్డి ములుగుకు పోయినప్పుడు కూడా కొండా సురేఖ రాలేదు. కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి పోటీ చేస్తాడు, రేవూరు ప్రకాష్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇవ్వండి, గెలిపించుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసి వచ్చిన తర్వాత కొండా సురేఖ పుట్టినరోజు నాడు, నిన్నగాక మొన్న అనుకుంటా, అయితే పుట్టినరోజు నాడు కొండా సుష్మిత పరకాలలో ఒక మీటింగ్ పెట్టింది. పరకాల మీటింగ్లో కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టింది. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చినా, మీ నాయన వచ్చినా, మీ తాత వచ్చినా నా గెలుపు అడ్డుకోలేరు. పరకాలలో నేనే పోటీ చేస్తా, పరకాల ఎమ్మెల్యే టికెట్ నాదే, నన్నెవరు ఆపలేరు, నన్నెవరు అడ్డుకోలేరు, మీ భాగోతం బయట పెడతా, మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మీ బండారం మొత్తం బయట పెడతా, నేను మాట్లాడుతున్నటువంటి మాటలకు మీరు కౌంటర్ ఇచ్చినా కూడా నేను ఊరుకోను అనేటటువంటి మాట కొండా సుష్మిత మాట్లాడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మొత్తం దందాలు చేస్తున్నారని, 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డికి దారాదత్తం చేసిన రేవంత్ రెడ్డి అని కూడా కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత మాట్లాడింది. ఎప్పుడైతే కొండా సుష్మిత ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిందో కాంగ్రెస్ పార్టీలో ఒక దుమారం కొనసాగింది. కొండా సురేఖ బిడ్డ రేవంత్ రెడ్డిని తిడుతున్నది. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నాడు. ఆ తర్వాత చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నాడు. ఆ తర్వాత పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నాడు. దానం నాగేందర్ రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నాడు. ఇట్లా మాట్లాడుకుంటా పోతే దాదాపు 2-3 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అగ్నేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అమెరికా పర్యటన అంటున్నాడు, నేను బయట దేశాలకు పోతున్నా అంటున్నాడు, విదేశీ పర్యటన అంటున్నాడు. సో ఆ పర్యటన కూడా రేవంత్ రెడ్డి రద్దు చేసుకోవడానికి తయారున్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కేవలం రేవంత్ రెడ్డి 20-30 మంది ఎమ్మెల్యేలకు చెప్పినాడు అంటే రేవంత్ రెడ్డి వర్గం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేలు 20 నుండి 32 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు అవుట్ రైట్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ టీం తయారు చేసుకుని పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి పైన ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఈ ఎమ్మెల్యేలు అందరూ ఒకటైతారు. ఒకటై మా రేవంత్ అన్న, మా రేవంత్ రెడ్డి, మా సీఎం, మా బాస్, ఆయనను పట్టుకొని ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారా అని చెప్పి మాట్లాడేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ వ్యవహారం బాలేదు, కొండా సురేఖ ఆమె మాట్లాడే మాటలు బాలేవు, కొండా సురేఖ ప్రవర్తన వల్ల కాంగ్రెస్కు నష్టం కలుగుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కొండా సురేఖ వివాదాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారిపోయింది, కొండా సురేఖ వాళ్ళ బిడ్డ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో కొండా సురేఖని మంత్రి పదవి నుండి తొలగించాలి, కొండా సురేఖను మంత్రి పదవిలోకి తీసేయాలనేటటువంటి అంశంతో దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు కావాలనే రేవంత్ రెడ్డి వర్గం కొండా సురేఖ పైన ఇప్పుడు మీటింగ్ పెట్టుకోబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత ఆమెకి నచ్చినట్లు, ఆమెకి ఇష్టం ఉన్నట్లు ఆమెకు అనిపించింది, ఆమె మాట్లాడింది. కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలకు కొండా సురేఖకు సంబంధం ఏంది? ఇప్పుడు కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుందో లేకపోతే కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో ఉందో నాకైతే తెలియదు. మరి ఇప్పుడు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ మంత్రి, కొండా సురేఖ మాట్లాడితే ఫీల్ కావాలి, కొండా సురేఖ మాట్లాడితే ఇబ్బంది పడాలి. ఇంకోటి కొండా సుష్మిత మొన్న రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తారు, కొండా సురేఖకు సోకాస్ నోటీసులు ఇచ్చారు. కొండా సురేఖకి ఏమవసరం? కొండా సురేఖకి ఏమవసరం ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు దందా చేసినా, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న దందా చేసినా, కబ్జాలు పెట్టినా, లేకపోతే వాళ్ళు ఏమైనా దందాలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తే రేవంత్ రెడ్డికి ఏమవసరం? రేవంత్ రెడ్డి అన్న ప్రవర్తన బాగాలేకపోతే రేవంత్ రెడ్డికి ఏమవసరం అంటారు కదా. మరి కొండా సురేఖ బిడ్డ రేవంత్ రెడ్డి పైన కోప్పడితేనో, కొండా సురేఖ బిడ్డ రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే కొండా సురేఖకి ఏమవసరం? కొండా సురేఖ మాట్లాడితే బాధపడాలి, కొండా సురేఖ ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డిని తిడితేనో, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తే, రేవంత్ రెడ్డి పైన కోప్పడితే అప్పుడు కొండా సురేఖకు సోకాస్ నోటీసులు ఇవ్వాలి. కానీ చాలా విచిత్రం అనిపించింది.
కొండా సురేఖకు షోకాస్ నోటీసులు ఇచ్చి మీరు ఎట్టి పరిస్థితులలో మాకు సమాధానం చెప్పాలని చెప్పారు. ఇంకా కొండా సుష్మిత నిన్న కూడా మాట్లాడింది రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి ఎవరు, ఇక్కడ అధిష్టానం మాటే ఫైనల్, ఇలాగే కొనసాగితే రేపు షీల్డ్ కవర్లో ఇంకో సీఎం పేరు వస్తుంది. కొండా సుష్మిత చెప్పింది. రేవంత్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి కథ ఏంది, ఒక్కసారి ఈ వీడియో వినండి. రేవంత్ రెడ్డి ఎవరండి? ఇక్కడ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇట్లనే ఆయన కొనసాగితే వేరే సీల్డ్ కవర్ సీఎం వస్తాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. అర్థమైంది కదా, కొండా సుష్మిత ఎక్కడ కూడా తగ్గుతలేదు. రేవంత్ రెడ్డి ఎవరు, అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, ఇట్లనే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే మరి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళు వస్తున్నారనేటటువంటి మాటలు కూడా కొండా సుష్మిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. అయితే కొండా సురేఖకు షోకాస్ నోటీసులు ఇచ్చింది. షోకాస్ నోటీసులు ఇస్తే కొండా సురేఖ ఏమని సమాధానం చెప్పిందంటే, నాకు సంబంధం లేదు, మా బిడ్డ మాట్లాడినటువంటి మాటలకు నాకు ఎటువంటి అవసరం లేదు, ఆమె సొంతంగా ఆమె మాట్లాడింది, ఆమె అనుకున్నది ఆమె మాట్లాడింది, నాకేం అవసరం, నేను మాట్లాడితే నాకు నోటీసులు ఇవ్వండి, నా బిడ్డ మాట్లాడితే నేనేం చేయాలా, నేనైతే ఇక్కడ పార్టీ లైన్ క్రాస్ కాలేదు అని చెప్పి కొండా సురేఖ మాట్లాడింది. కొండా సురేఖ సమాధానం చెప్పింది ఏఐసిసికి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తున్నారు, లేదు 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 కొండా సురేఖ వల్ల ఇబ్బంది అవుతున్నది, కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్నది, కొండా సురేఖ వల్ల కాంగ్రెస్లో పెద్ద పంచాయతీ అవుతున్నది, సో కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలా. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు చెప్పబోతున్నారట. 20-30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మీటింగ్ పెట్టి కొండా సురేఖ మంత్రి పదవిని తీసేయాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేయబోతున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది, మీరు చూడండి. నాకున్న సమాచారం అయితే కొండా సురేఖను కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవి నుండి తొలగించేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. కానీ అంతకంటే ముందు కొండా సురేఖనే ఆమెకు సంబంధించినటువంటి మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. ఇగో నా టార్గెట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు. నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, రేవంత్ రెడ్డిని విమర్శించాను. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే అతన్ని టార్గెట్ చేశాను. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి అతనికి ఏం అధికారం ఉంది? నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. కొండా సుష్మిత చెప్పినటువంటి మాట నేను క్లియర్గా చెప్తున్నా. పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి రాబోతున్నటువంటి ఎన్నికలలో పక్కా ఓడిపోతాడు. పరకాల నియోజకవర్గం నుండి కొండా సుష్మిత ఇండిపెండెంట్గా పోటీ చేసినా భారీ మెజారిటీతో ఆమె గెలుస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీ పైన ఎంత పెద్ద కుట్ర చేస్తా ఉన్నాడో మీరు చూస్తున్నారు. కొండా సురేఖ ఒక బీసీ బిడ్డ, ఆమె ఎంత ఇబ్బంది పడుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి. రేవంత్ రెడ్డి కొండా సురేఖకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కొండా సురేఖను పాపం ఇబ్బంది పెడుతూ, కొండా సురేఖ ఆమె మంత్రి పదవిలో ఉంటూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ, అనేకమైనటువంటి అవమానాలను ఎదుర్కొంటూ పాపం ఇంకా ఆమె అద్భుతమైనటువంటి పని చేస్తున్నది. వేరేటోళ్ళు అయితే ఎప్పుడో మంత్రి పదవికి రాజీనామా చేస్తుండే. కానీ కొండా సురేఖ మాత్రం నాకు ప్రజలు ఇంపార్టెంట్, ప్రజలు కావాలనేటటువంటి ఆలోచనతోటి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఇంకా కొండా సురేఖ తమ మంత్రి పదవిలో ఆమె కంటిన్యూ అవుతూ ప్రజలకు సేవ చేస్తున్నది. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అవమానించండు కొండా సురేఖను? కొండా సురేఖకి ఏం చెప్పకుండా కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖ పనులు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేసిండు. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, ఎండోన్మెంట్ మినిస్టర్. కొండా సురేఖ శాఖని కూడా రేవంత్ రెడ్డి మెయింటైన్ చేస్తుంటే కొండా సురేఖను పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా కొండా సురేఖ శాఖలో వ్యవహారం చేస్తుంటే కూడా కొండా సురేఖ బాధపడకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నది. కానీ అలా రేవంత్ రెడ్డి కొండా సురేఖ పైన ఎన్ని కుట్రలు చేస్తున్నాడు, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నాడు. కొండా సురేఖ మంత్రి పదవి తొలగించాలనో, కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలనో, కొండా సురేఖ పైన కావాలనో 20-30 మంది ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టేయడానికి తయారవుతున్నాడట. కొండా సురేఖ మంత్రి పదవి తొలగించాలని మీరు చెప్పండి, కొండా సురేఖ వల్ల పార్టీకి నష్టం అని చెప్పండి, కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పండి, కొండా సురేఖ కాంట్రవర్సీలో ఉందని చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి హైకమాండ్కి చెప్పిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న అంశం. ఒక బీసీ బిడ్డ అంటే రేవంత్ రెడ్డికి ఎందుకింత కోపం? కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కొండా కుటుంబానికి కొండా మురళి అంటే వరంగల్ జిల్లాలో ఒక ఊపు ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఒకే ఒక్కసారి కొండా మురళి దగ్గరికి పోయి నాకు ఈ సమస్య ఉందన్న, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను నన్ను బయట పెట్టండి అంటే ఒకటే ఒక ఫోన్ కాల్తో కొండా మురళి సమస్యకు పరిష్కారం తీసుకొస్తాడు.
ఏ సామాన్యుడైనా కొండా మురళి దగ్గరకో, కొండా సురేఖ దగ్గరికి, కొండా సుష్మిత దగ్గరికి వాళ్ళ సమస్య కోసం పోతే అప్పటికప్పుడే వాళ్ళు పరిష్కారం తీసుకొస్తారు. ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు. నన్ను అడిగితే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కంటే కొండా సురేఖ బెటర్. రేవంత్ రెడ్డి కంటే కొండా సురేఖ బెటర్. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉందంటే కొండా సురేఖ ఇంటికి పోతే ఆ పని అయిపోతుంది. సో అంత మంచి వ్యక్తులు కొండా ఫ్యామిలీ. రేవంత్ రెడ్డి రకరకాల కుట్రలు, కొండా సురేఖను మంత్రి పదవిలోకి తొలగించాలనే కుట్ర. ఎందుకింత కుట్ర అంటే మరిగా కొండా సురేఖ ఫాలోయింగ్ అట్లున్నది. కొండా సురేఖ వరంగల్లో ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ అయితే ఎక్కడ నాకున్న క్రెడిబిలిటీ తగ్గుతుందేమో అనేది రేవంత్ రెడ్డి బాధ కావచ్చు, మరి భయం కావచ్చు. కానీ ఒకటి మాత్రం రియాలిటీ, పరకాల నియోజకవర్గంలో కొండా సుష్మిత ఇండిపెండెంట్గా పోటీ చేసినా పక్కా గెలుస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. భారీ మెజారిటీ, ఎవరు ఊహించినటువంటి తరహాలో బంపర్ మెజారిటీ తోటి కొండా సుష్మిత గెలుస్తుంది. రేవంత్ రెడ్డి అనుకుంటున్నేమో కొండా సుష్మిత పైన కుట్ర చేసి కొండా సుష్మితకు టికెట్ రాకుండా చేద్దాం, కొండా సురేఖ పైన కుట్ర చేసి కొండా సురేఖ మంత్రి పదవి పోయేటట్టు చేద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడేమో. కానీ ఒకవేళ కొండా సురేఖ మంత్రి పదవి పోతే, లేదా కొండా సురేఖ గనక ఒకవేళ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కథమైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి ఫ్యామిలీ కొండా ఫ్యామిలీ. కొండా ఫ్యామిలీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కీలకం. వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడదామని చూస్తే, కొండా ఫ్యామిలీ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్కి చాలా నష్టం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు అందరికీ తెలుసు కొండా ఫ్యామిలీ ప్రభావితం వరంగల్లో ఏమాత్రం ఉంటుందనేది. కాబట్టి రేవంత్ రెడ్డి అనవసరంగా కొండా కుటుంబంతో పంచాయతీ పెట్టుకుంటే రేవంత్ రెడ్డికే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొండా సుష్మిత పక్కా పరకాల్లో గెలుస్తుంది, వేరే ఆప్షన్ లేదు. రేవూరు ప్రకాష్ రెడ్డి 2023 ఎన్నికలలో అసలు ఆయన ఎవరో తెలియదు చాలా మంది పరకాల్లో ఉన్నటువంటి జనాలకు. ఎందుకంటే నేను పరకాల్లోనే పెరిగిన, పరకాల్లోనే చదువుకున్నా, నాకు తెలుసు. మాది మొత్తం పరకాల్ బ్యాక్గ్రౌండే. రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరో చాలా మంది తెలియదు. రాబోతున్నటువంటి ఎన్నికలలో కొండా సుష్మిత ఇండిపెండెంట్ పోటీ చేసిన 110% గెలుస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, వేరే ఆప్షన్ లేదు. ఇంకా తర్వాత కొండా సుష్మిత మాట్లాడిన మాటలు మీరు చూసిరు కదా. ఎందుకు మనం కొండా సురేఖను సపోర్ట్ చేస్తున్నాం కారణం ఏంది అంటే బీసీ బిడ్డ. రేవంత్ రెడ్డి ఎంతసేపు రెడ్డిలకు మంత్రి పదవులు రావాలా, రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్లు రావాలా, రెడ్డిలకు నామినేటెడ్ పదవులు రావాలా, రెడ్డిలకు డీసీసీ పదవులు రావాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉంటాడు. మరి ఏందన్నట్టు ఈ అరాచకమైంది? ఈ అరాచకమైందనేది అర్థం కాదు. సాధారణంగా ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొకసారి చూస్తే కొండా కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, టీపీసీసీ తీర్మానం చేసి పంపిన కొండా వ్యతిరేక వర్గం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కొండా సురేఖ ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య చెలరేగుతున్న వివాదాలు. అయితే ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను అదునుగా చేసుకొని కొండా సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆమె వ్యతిరేక వర్గం నాయకులు. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయకులంతా నిన్న ప్రత్యేకంగా సమావేశమై కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి టీపీసీసీకి పంపినట్టు సమాచారం. నేను ఒకటే చెప్తున్నా, కొండా ఫ్యామిలీని రేవంత్ రెడ్డి అనవసరంగా టచ్ చేస్తే, రేవంత్ రెడ్డి అనవసరంగా కొండా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూస్తే, ఏదో సస్పెండ్ చేయడమో లేకపోతే మంత్రి పదవి తొలగించడమో చేస్తే ఇక మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. ఇక మీరు రాసి పెట్టుకుని నేను అదే చెప్తున్నా. సో వరంగల్లో అంత ప్రభావితం ఉంటుంది కొండా సురేఖ కుటుంబానికి. ఇంకా ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు. కాసేపట్లో సిఎల్పిలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మీటింగ్. సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ ఆగ్రహం అట. కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలపైన రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. దేనికి ఆగ్రహం? ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి అడ్డికి పావుషేర్ 7.5 కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి కట్టబెట్టింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అన్న? 200 కోట్ల విలువ చేసేటటువంటి భూమి కొండలరెడ్డికి ఇచ్చేయలే రేవంత్ రెడ్డి. ఏదో కంపెనీ పేరుతోటి షెల్ కంపెనీ, అదేం పెద్ద కంపెనీ కూడా కాదు. కొండలరెడ్డికి సంబంధించిన కంపెనీ, కొండలరెడ్డి కంపెనీ అని కొండలరెడ్డి చెప్తాడు. శ్రీధర్ బాబు అన్నేమో అది కొండలరెడ్డి కంపెనీ కాదు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు సంబంధమే లేదు కంపెనీ అని చెప్పి శ్రీధర్ బాబు చెప్తాడు. ఎవరిని నమ్మాలా? 200 కోట్ల విలువ చేసేటటువంటి ల్యాండ్ ఏమో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అడ్డికి పావుషేర్ 7.5 కోట్ల రూపాయలకి ఇచ్చేస్తాడు. ఏంది అర్థమైంది? ఎడబోతుంది వ్యవస్థ? నెక్స్ట్ వీడియోలో చాలా అద్భుతంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అవన్నీ. ఆ తర్వాత ఇగో
మరోవైపు కొండా సురేఖకు పలువురు సీనియర్ మంత్రులు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మద్దతట. ఆ తర్వాత తనకు సుష్మిత వ్యాఖ్యలు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ. సంబంధం లేకున్నా కనీసం ఖండించరా అంటూ ఎమ్మెల్యేల సూటి ప్రశ్న. సురేఖ వివరణ ఏమాత్రం ఆమోదయోగంగా లేదంటున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలట. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడంతో సంచలనంగా మారిందట. ఇక 20-30 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ పెట్టి సింపుల్ కొండా సురేఖను తొలగించాలా, కొండా సురేఖ మంత్రి పదవిలో ఉండకూడదు, కొండా సురేఖను మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించాలని చెప్పి ఒక కుట్రకు తెరలేపిండి రేవంత్ రెడ్డి. సింపుల్, ఏం లేదు. ఎందుకంటే గతంలో కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ నడిచింది. ఏమని? కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పంచాయతీ కూడా నడిచింది. ఏమని? ఇది మేడారం జాతరకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖ కాంట్రాక్ట్ కాకుండా పొంగులేటి కాంట్రాక్ట్ ఇచ్చిందనే చర్చలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత కొండా సురేఖ OSD పైన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టి ఆయన తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తే కొండా సురేఖ OSDని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొండా సురేఖ సేవ్ చేసింది, కారులో ఎక్కించుకొని తీసుకుపోయింది. కొండా సుష్మిత ఒక 6-7 months బ్యాక్ ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. 1 year బ్యాకో 6-7 months బ్యాకో. రేవంత్ రెడ్డి కావాలని ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న రోహిన్ రెడ్డి దందాలు చేస్తున్నాడు, రోహిన్ రెడ్డి తుపాకీ పెడుతున్నాడు వేరే వాళ్ళకి. సో అట్లనే కొండా సురేఖ మా అమ్మను రకరకాలుగా రేవంత్ రెడ్డి తిడుతున్నాడు. మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడుస్తున్నా సార్, ఢిల్లీ నుండి నేను మా అమ్మని తీసుకొచ్చిన, రేవంత్ రెడ్డి మా అమ్మ పైన కసురుకుంటాడట. మనం అంటాం కదా కసురుకోవడం అని చెప్పి, ఎందుకు కసురుకుంటున్నాం అని చెప్పి అంటాం కదా, అంటే కోప్పడతాడట, ఊకే సీరియస్ అవుతాడట. ఇదేందో మాకు అర్థమైతలేదు అని చెప్పి కొండా సుష్మిత గతంలో మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. కొండా సురేఖ రేవంత్ రెడ్డి సొంత అన్న చెల్లెలు లెక్కుంటారు, లేకపోతే ఒక సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఉంటుంది మంచిగా వాళ్ళకి. కానీ మరి ఎందుకు కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. బహుశా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దగ్గరుండే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని మార్చేసిరేమో, లేకపోతే వేం నరేందర్ రెడ్డి ఏమైనా పంచాయతీ పెట్టిండేమో మరి తెలియదు. ఎందుకంటే కొండా సుష్మిత గతంలో వేం నరేందర్ రెడ్డిని ఉద్దేశించి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అయితే మొత్తానికి 20-30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ తన అనుచరులతో కలిసి ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగారెడ్డి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేయనున్న మెగారెడ్డి వేయండి వనపర్తి ఎమ్మెల్యే. ఇప్పుడు చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి పంచాయతీ కూడా కాంగ్రెస్ లో ముదురుతున్నది, నడుస్తున్నది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దట. ఇది వేరే వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ తర్వాత కొండా సురేఖకు వ్యతిరేకంగా తనకు మద్దతు తెలుపుతూ మీటింగ్ పెట్టమని తన వర్గానికి రేవంత్ రెడ్డి ఆదేశాలు చేసిందట. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో సమావేశం కానున్న 20-30 మంది రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కు ఎవరు వస్తారు, ఎవరు డుమ్మా కొడతారనే రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మీటింగ్ కు వచ్చిన వారు రేవంత్ రెడ్డి వర్గం అని, రాని వారు అంతా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం అని నిర్ధారణకు రావచ్చు అంటూ ఎదురు చూస్తున్న రాజకీయ విశ్లేషకులట. మరోవైపు తనకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఫోన్లు చేసి మనం కూడా మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి చర్చిస్తున్న కొండా సురేఖ. సో కొండా సురేఖ వెనకాల కూడా చాలా మంది లీడర్లు ఉంటారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కొండా సురేఖ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అసలు రేవంత్ ఎవరు? అధిష్టానం మాటే ఫైనల్. ఇలాగే చేస్తే రేపు సీల్డ్ కవర్ లో ఇంకో సీఎం పేరు వస్తుంది. నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు, రాహుల్ సోనియా గాంధీలపై గౌరవం ఉంది. రేవంత్ సోదరులు అక్రమాలకు పాల్పడుతున్నారు, అందుకే అతన్ని టార్గెట్ చేశాను. కొండల్ రెడ్డి టెసరాక్ట్ రూపాయలు, ఇప్పుడు నేను చెప్తా మీకు చూడండి. కొండల్ రెడ్డి టెసరాక్ట్ రూపాయలు 200 కోట్లు విలువ చేసే భూమిని రేవంత్ దారాదత్తం చేసిండు. టెసరాక్ట్ కంపెనీ అని చెప్పి కొండల్ రెడ్డి ఆ కంపెనీకి చైర్మన్ అట. ఆ కంపెనీకి కొండల్ రెడ్డి వాళ్ళ కొడుకేమో CEO నట. ఆ కంపెనీ 2023లో స్టార్ట్ చేసిరు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి దాదాపు 5 ఎకరాలు విలువ చేసేటటువంటి గవర్నమెంట్ భూమి, దాదాపు 200 కోట్ల రూపాయల భూమి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు కొండల్ రెడ్డికి అడ్డికి పాసర్ 7.5 కోట్ల రూపాయలకి ఇచ్చేసిండు. మరి రేవంత్ రెడ్డి అంత ప్రేమింది వాళ్ళ తమ్ముడి మీద. గవర్నమెంట్ ల్యాండ్ కదా, 200 కోట్ల చేసి విలువ చేసే ల్యాండ్ 7 కోట్లకి ఇవ్వడం ఏంది? 7 కోట్లు అంటే ఒక 5% కూడా కాదు. అసలు మీరే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి 5 ఎకరాలను కట్టబెట్టినట్లు RTI రిపోర్ట్ ఉంది. పరకాల టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు? కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. నేను పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తాను. నేను చేసిన వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖకు సంబంధం లేదు, పూర్తిగా వ్యక్తిగతం. రేవంత్ ఇలాగే చేసుకుంటూ పోతే రేపు ఆయన స్థానంలో ఇంకొకరు సీఎం అవుతారు అని చెప్పి
కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నేను అసలు అవినీతి పరునే కాదు, నేను అక్రమాలే చేయ, నేను దందాలే చేయ, సో నా వెనకాల ఉన్న అన్నదమ్ములు కూడా, నా వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, నా వెనకాల ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, సుధపూసలు వాళ్ళు ఏం చేస్తలేరని మాట్లాడడం ఎందుకు? సో ఏం చేస్తున్నారనేది తెలంగాణ సమాజానికి తెలుసు కదా. సో ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తే అది నచ్చట్లేదు చాలా మందికి. అందుకు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మారారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 20-30 మంది ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ఫోన్లు చేసి మీరు మీటింగ్ పెట్టండి, కొండా సురేఖను ఆమె మంత్రి పదవి నుండి తొలగించమని చెప్పండి, కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయమని చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు కొంతమందికి. హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్. మరి ఈ ఏదైతే పంచాయతీ ఫుల్ స్టాప్ పెడతారా లేకపోతే హైకమాండ్ ఇంకేం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికి కొండా సురేఖను మాక్సిమం మంత్రి పదవి నుండి తొలగించే అవకాశాలు బలంగా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. తొలగించిన తర్వాత వేరే సినిమా ఉంటుంది. మళ్ళా కొండా సురేఖ చూస్తూ ఊరుకునే లీడర్ ఏం కాదు, ఆమెకు తెలిసి ఏం చేయాలో ఆమె చేస్తుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.